హైదరాబాద్ చరిత్రలో ఒక అధ్యాయముంది. అది మామూలు అధ్యాయం కాదు. మొత్తం కుట్రలు, ద్రోహాలు, రక్తపాతంతో నిండిపోయింది. అదే మొదటి నిజాం చనిపోయిన తర్వాత జరిగిన వారసత్వ పోరాటం. ఇది పేరుకు మాత్రమే హైదరాబాద్ సంక్షోభం, కాని దీని ప్రభావం మొత్తం దక్షిణ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. అవును, ఇక్కడ కథలో చాలా మలుపులున్నాయి. ఒక సింహాసనం, దానికోసం పోటీపడుతున్న ఇద్దరు రక్త సంబంధీకులు, వాళ్ల వెనక ఉండి చక్రం తిప్పుతున్న రెండు విదేశీ శక్తులు. ఇది కేవలం కుటుంబ కలహం కాదు, అంతకు మించి. ఇంతకీ ఈ భీకరమైన పోరాటంలో సింహాసనాన్ని దక్కించుకున్నదెవరు? బలైనవాళ్లెవరు? రండి తెలుసుకుందాం. సరే, అసలు ఈ కథంతా ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణమైన ఆ పవర్ వాక్యూమ్, అంటే అధికార శూన్యత ఎలా ఏర్పడిందో చూద్దాం. కరెక్టుగా మన కథ ఇక్కడే మొదలవుతుంది. నిజాముల్ ముల్క్ అంటే మామూలు పాలకుడు కాదు, చాలా శక్తివంతుడు. ఆయనున్నంత కాలం అంత అదుపులో ఉంది. కాని ఆయన చనిపోగానే ఆ సింహాసనం ఖాళీ అయింది. బస్ దాని దక్కించుకోవడానికి కుటుంబంలోనే పెద్ద యుద్ధం మొదలైంది. సింహాసనం కోసం మెయిన్గా ఇద్దరు పోటీలు ఉన్నారు. ఒకవైపు నిజాం కొడుకు నాసిర్ జంగ్, ఇంకోవైపు నిజాం మనవడు ముజఫర్ జంగ్. ఇక్కడసలు ట్విస్టేంటంటే నాసిర్ జంగ్కి బ్రిటిష్ వాళ్లు సపోర్టిస్తే ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వాళ్లు అండగా నిలిచారు. చూసారా, ఓ ఫ్యామిలీ గొడవ కాస్త రెండు యూరోపియన్ శక్తుల మధ్య పవర్ గేమ్గా ఎలా మారిపోయిందో. ఇక అప్పట్నుంచే మాటల్లేవు, యుద్ధాలే. 1749లో అంబూరు యుద్ధంతో ఈ వారసత్వ గొడవ కాస్త నిజమైన యుద్ధభూమికి మారింది. అధికారం కావాలంటే రాజకీయ ఎత్తుగడలు సరిపోవు, సైనిక బలమే ఫైనల్ అని అందరికీ అర్థమైపోయింది. అయితే ఈ మొత్తం ఆట వెనుక అసలు సూత్రధారులు వేరే ఉన్నారు. వాళ్లే ఫ్రెంచ్ వాళ్లు. వాళ్ల పక్కా ప్లాన్స్, వాళ్ల ఎత్తుగడలు ఈ మొత్తం కథ గతినే మార్చేశాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే కథలోకి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఎంట్రీ ఇస్తాడు. ఇతను చాలా తెలివైనవాడు. తన అభ్యర్థి అయిన ముజఫర్ జంగ్ని గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. 1750 ఈ సంవత్సరం చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద కుట్ర జరిగింది. డూప్లే ప్లాన్ ప్రకారం కర్నూలు నవాబు సహాయంతో నాసిర్ జంగ్ని దారుణంగా హత్య చేయించారు. దాంతో ముజఫర్ జంగ్కి లైన్ క్లియరయ్యింది. సింహాసనం దక్కింది. గెలుపైతే దక్కింది, కాని దానికి ముజఫర్ జంగ్ చెల్లించిన వెల చాలా పెద్దది. ఫ్రెంచ్ వాళ్ల సహాయానికి బదులుగా మచిలీపట్నం, యానాం లాంటి కీలకమైన డబ్బులొచ్చే ప్రాంతాలని వాళ్లకు అప్పగించేశాడు. అంతేకాదు, గవర్నర్ డూప్లేకి జాఫర్ జంగ్ అనే బిరుదిచ్చి కృష్ణానదికి దక్షిణానున్న భూభాగాలన్నిటికీ అతన్నే గవర్నర్ని చేశాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ సింహాసనానికి అంటిన రక్తం ఇంకా ఆరనేలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఇంకా దారుణంగా, ఇంకా హింసాత్మకంగా మారాయి. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. ఎంత వేగంగా, ఎంత దారుణంగా పరిస్థితులు మారిపోయాయో అర్థమవుతోంది. 1748లో మొదటి నిజాం చనిపోయారు. డిసెంబర్ 1750లో నాసిర్ జంగ్ హత్యకు గురయ్యాడు. కరెక్ట్గా 2 నెలలు కూడా గడవలేదు. ఫిబ్రవరి 1751లో ముజఫర్ జంగ్ కూడా హత్య చేయబడ్డాడు. అసలు విచిత్రమేంటంటే అతనికి సింహాసనం దక్కడానికి ఎవరైతే సహాయం చేశారో ఆ నవాబులే అతన్ని చంపేశారు. ఫ్రెంచ్ వాళ్లు అస్సలు తగ్గలేదు. ముజఫర్ జంగ్ చనిపోతే ఏంటి, మా చేతిలో ఇంకో కీలుబొమ్మ ఉంది అన్నట్టుగా వాళ్ల ఆఫీసర్ బుస్సీ వెంటనే రంగంలోకి దిగాడు. నిజాం ఇంకో కొడుకైన సలాబత్ జంగ్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే పాలకుడు మారాడు, కానీ రిమోట్ కంట్రోల్ మాత్రం ఫ్రెంచ్ వాళ్ల చేతిలోనే ఉంది. సలాబత్ జంగ్ టైంలో ఫ్రెంచ్ వాళ్ల పవర్ పీక్స్కి వెళ్ళిపోయింది. వాళ్లకు అత్యంత విలువైన ఉత్తర సర్కార్లు దక్కాయి. ఈ ఉత్తర సర్కార్లు అంటే మామూలువిగావు. కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి లాంటి బంగారం పండే భూములన్నమాట. ఆదాయం బాగా వచ్చే ప్రాంతాలన్నీ వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. అయితే అంతా బావుందా అంటే అక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ ఫ్రెంచ్ వాళ్ల పెత్తనం అస్సలు నచ్చలేదు ఎవరికీ. సాక్షాత్తు సలాబత్ జంగ్ సొంత సోదరులైన నిజామలీఖాన్, బసాలత్ జంగులకే నచ్చలేదు. వాళ్లు దీన్ని గట్టిగా వ్యతిరేకించారు. అంటే ఫ్రెంచ్ వాళ్ల జోక్యం ఆసఫ్జాహీ కుటుంబంలోనే చిచ్చుపెట్టింది. ఇప్పటిదాకా ఫ్రెంచ్ వాళ్లాట నడిచింది కదా, కాని ఇప్పుడు పాచిక తిరగబడింది. కొన్ని కీలకమైన యుద్ధాలు జరిగాయి. అవి ఫ్రెంచ్ వాళ్ల కథని పూర్తిగా మార్చేశాయి, వాళ్ల పతనానికి దారితీశాయి. ఫ్రెంచ్ వాళ్ల పతనం చాలా వేగంగా జరిగింది. 1757 బొబ్బిలి యుద్ధంతో మొదలై
1758 చందుర్తి యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు వాళ్లకి గట్టి దెబ్బ కొట్టారు. 1759లో వాళ్లకి గుండకాయలాంటి మచిలీపట్నం కోట చేజారిపోయింది. ఫైనల్గా 1760లో జరిగిన వందవాసి యుద్ధంతో వాళ్ల కథ దాదాపుగా ముగిసిపోయింది. చరిత్రకారులు కూడా ఒక మాటంటారు, ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వాళ్ల పతనానికి ఆ ఒక్క యుద్ధమే మెయిన్ కారణం, అదే చందుర్తి యుద్ధమని. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క ఓటమి వాళ్లని ఎంతలా దెబ్బతీసిందో, అది వాళ్ల ముగింపుకు నాంది పలికింది అని. ఫ్రెంచ్ వాళ్లు బలహీనపడటమే ఆలస్యం, బ్రిటిష్ వాళ్లకి ఇదొక గోల్డెన్ ఛాన్స్లా దొరికింది. వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. వెంటనే రంగంలోకి దిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి తెలివైన ఎత్తుగడ్లు వేశారు. ఇక సలాబత్ జంగ్కి విషయం అర్థమైపోయింది. ఫ్రెంచ్ వాళ్ల షిప్ మునిగిపోతోందని, ఇప్పుడు బ్రిటిష్ వాళ్లదే హవా అని గ్రహించాడు. గాలి ఎటు వీస్తే అటు వెళ్లాలన్నది రాజనీతి కదా. వెంటనే తనను తాను కాపాడుకోవడానికి బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపేశాడు. 1759లో బ్రిటిష్ వాళ్లతో ఒక కీలకమైన ఒప్పందం చేసుకున్నాడు. అదే మచిలీపట్నం సంధి. ఈ ఒప్పందం ప్రకారం అప్పటిదాకా ఫ్రెంచ్ వాళ్ల కంట్రోల్లో ఉన్న ఉత్తర సర్కార్లన్నీ అఫీషియల్గా బ్రిటిష్ వాళ్లకి బదిలీ అయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో బ్రిటిష్ వాళ్లతో చేసుకున్న మొట్టమొదటి అధికారిక సంధి ఇదే. సో ఫైనల్గా ఈ 13 ఏళ్ల రక్తపాతం వల్ల ఏం జరిగింది? 3 సింపుల్ పాయింట్స్. 1, దక్కన్లో ఫ్రెంచ్ వాళ్ల ప్రభావం పూర్తిగా పోయింది. 2, ఉత్తర సర్కార్ల లాంటి విలువైన ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇక 3, అతి ముఖ్యమైనది, దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడటానికి ఇది బలమైన పునాది వేసింది. అయితే ఈ మొత్తం కథలో ఒక పెద్ద ట్విస్ట్, ఒక ఐరనీ ఉంది. వింటే ఆశ్చర్యపోతారు. ఇంత గొడవలో, ఇన్ని యుద్ధాల తర్వాత హైదరాబాద్ సింహాసనాన్ని ఏలిన నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, ఈ ముగ్గురిని కూడా ఆసఫ్ జాహీ వంశచరిత్రలో అధికారిక పాలకులుగా గుర్తించలేదు. వాళ్లకి నిజామనే హోదా ఇవ్వలేదు. ఎంత ఆశ్చర్యం కదూ! చరిత్ర గతిని మార్చిన ఈ కీలక వ్యక్తులు అసలు నిజాంల లిస్టులోనే లేరు.